దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన కృపారెక్కల క్రింద మనలందరినీ కూడా దాచిపెట్టి ఆయన సజీవుడు గనుక మనల్ని కూడా సజీవు లెక్కలో ఉంచారు. అందును బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి సంతోషంగా ఉన్నవారంతా ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించండి బిగ్గరగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నుతించుము అన్నాడు. ఆయన చేసిన మేలులను మర్చిపోకుండా ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఘనపరిచేవారిగా ఉండాలి. ఈ సమయంలో మన మధ్యలో చదవబడినటువంటి వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే, ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క పాట, స్తుతి కీర్తన అంటారండి దీన్ని. ఎప్పుడు ఈ కీర్తన వారు పాడారు లేదా ఈ కీర్తన ఎప్పుడు రచించబడిందని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి దేవుని మాటను, దేవుని ఆజ్ఞను తృణీకరించి అనేక పర్యాయాలు దేవునికి అవిధేయులుగా, మరి దేవుని ఆజ్ఞకు లోబడని వారిగా ఆయన ఉగ్రతకు లోనై అనేక సార్లు చెరకు వారు అప్పగించబడడం జరిగింది. మొట్టమొదటిగా చూస్తే ఐగుప్తు చెరలో నుంచి దేవుడు వారి ప్రార్థన ఆలకించి మోషేను అలాగే అహరోన్ను పంపించి వారందరినీ తీసుకొని కానానుకు నడిపించారు. అయినప్పటికీ కూడా వారు మరలా దోషం చేసి, మరలా దేవునికి అవిధేయమైన కార్యాలు చేసి దేవునికి కోపాన్ని పుట్టించి మరలా వారు బబులోను చెరకు అప్పగించబడ్డారు. ఆ బబులోను చెరలో ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు కనికరం కలిగిన దేవుడు, కృపావాత్సల్యం కలిగిన దేవుడు ఏం చేశాడంటే వారి ప్రార్థన ఆలకించి వారిని మరలా యెరూషలేమునకు తీసుకొచ్చినప్పుడు, యెరూషలేములో పడద్రోయబడినటువంటి ఆ దేవాలయపు పునాది వేయబడినప్పుడు ఈ కీర్తన వారు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే విడిపించబడిన వారి యొక్క సంతోషగానంగా ఈ కీర్తన మనం చెప్పొచ్చు. అయితే దేవుని ప్రజల పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా మనం చదివితే, తన పిల్లల పట్ల ఆయన ఎంత ప్రేమ చూపే దేవుడో, ఎంత ఉన్నతమైనటువంటి కృపను కలిగిన వాడిగో మనము గుర్తించగలుగుతాం. కొన్ని మాటలు మనం ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన బిడ్డల విషయాల్లో దేవుడు ఏ కార్యాలు చేశారో, ఆ కార్యాలు చేసినప్పుడు వారు ఏ విధంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో మనం చూద్దామండి. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 107వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక, విరోధుల చేతిలో నుండి ఆయన వారిని విమోచించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా చూస్తే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఏమై ఉన్నాడు, ఏ కార్యాలు చేశాడు, లేదా ఆయన ప్రేమ ఎంత గొప్పది, వారు ఏ విధంగా తప్పించబడ్డారనేది మనం చూస్తే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు విమోచించిన వాడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం సేవిస్తున్న దేవుడు ఎవరండి? విడుదలనిచ్చే దేవుడు, విమోచనకర్త, అలాగే రక్షణకర్త, మనలందరినీ కూడా బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆనాటి ప్రజలందరూ చెరలో ఉండి బాధపడుతూ శ్రమను అనుభవిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించాడు, విమోచన కలగజేశాడు. క్షయమైన వెండి బంగారముల చేత మనం విడిపించబడలేదు, కానీ అక్షయమైనటువంటి అలాగే పరిశుద్ధమైన దేవుని రక్తం చేత మీరు విడిపించబడ్డారని పౌలు భక్తుడు పత్రికల్లో చెప్తాడు. అదేవిధంగా దేవుని సముఖానికి వస్తున్న మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టో లేదా లోకంలో ఉన్నటువంటి మరి అధికారులు బట్టో మనం విడిపించబడిన వారమే ఈ రీతిగా సంతోషించటం లేదు, కానీ దేవుడు తన యొక్క అమూల్యమైన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా, ఆయన రక్తాన్ని మన కొరకు కార్చడం ద్వారా, ఆయన మనల్ని విమోచన క్రయధనంగా విడిపించడం ద్వారా మనందరం కూడా విమోచించబడ్డాం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ రీతిగానే విడిపించబడ్డారు. ఈ దినాన్ని ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్న మనం కూడా మన యొక్క పాపములో నుంచి, చీకట్లో నుంచి, లోకంలో నుంచి, బంధకాల నుంచి, మరి అనేకమైనటువంటి శోధనల నుంచి మనం విడిపించబడుతున్నాము అంటే అది దేవుని మాత్రమే చేయగలిగినటువంటి కార్యం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. తన ప్రజలైన వారి పట్ల దేవుడు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే వారిని జ్ఞాపకం చేసుకొని విడిపించాడంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువు. దేవుని కృపా మహదైశ్వర్యంను బట్టి నా ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా మనం విమోచించబడ్డామండి? క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, విమోచన కలిగిన వారిగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు విమోచించాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను విమోచించినందుకు
వారు ఏం చేశారు అని అంటే, అదే 1:1 అంటాడు, విమోచింపబడిన వారందరూ కూడా దేవుడు దయాళుడని గుర్తించారంట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుని చేత విడిపించబడ్డాం, విమోచించబడ్డాం అని నమ్మిన వారైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నా యొక్క భక్తి నన్ను విడిపించిందండి, నా విశ్వాసం నన్ను విడిపించిందండి, నా తల్లిదండ్రులు ప్రార్థన నన్ను విడిపించింది, విమోచించింది అంటానికి లేదు. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ఉచితమైనటువంటి ప్రేమ మనల్ని విడిపించింది. విడిపించబడిన ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఆయన దయాళుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన దయగలిగిన దేవుడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఈ దినాన దేవుని సముఖంలో ఉన్న మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పత్రికల్లో భక్తుడు అంటాడు, మీరు చీకటి అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడంట. ఎందుకు పిలిచాడు? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. గనుకనే విమోచింపబడిన మనం ఏం చేయాలంటే, దేవుని కార్యాలను వివరించేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. నిత్యము ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఇంకా మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండోదిగా చూద్దామండి. రెండోదిగా చూస్తే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఏం చేశాడు, ఏ కార్యం చేశాడంటే, 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 3-4 వచనాలు, 107వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన వారిని పోగు చేసెను. ఆ పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. అలాగే ఇంకా మనం 4వ వచనంలో చూస్తే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా మనం సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే, పోగు చేసే దేవుడు, అనగా సమకూర్చే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు విడిపించే దేవుడు, విమోచన కలుగజేసిన దేవుడు అంత మాత్రమే కాదు. కానీ ఇశ్రాయేలు అందరూ ఎలా చెదిరిపోయారంటండి, తూర్పుకొకరు, పడమటకొకరు, ఉత్తరమునకొకరు, దక్షిణమునకొకరు చెదిరిపోయినప్పుడు వారందరినీ పోగు చేశాడంట. అనగా సమకూర్చే దేవుడు. ఇప్పుడు పాట పాడుకున్నాం కదండి, ఆయన మనకు సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సమకూర్పులో ఏముంది అని అంటే, అరణ్యములో తిరుగులాడుచున్నారు. అరణ్యంలో ఏముంటుందండి? ఏమీ ఉండదు. ఆహారం ఉండదు, దాహానికి మంచినీళ్ళు ఉండవు, అసలు గమ్యమే కనబడినటువంటి, దిక్కు దశ లేనటువంటి పరిస్థితిలో అరణ్యం అనేది కనబడుతుంది. అలాంటి పరిస్థితుల మధ్యలోనున్న తన ప్రజలైన వారిని దేవుడు విడిపించాడంట. వారికి కావలసినటువంటి చక్కటి నివాసపురమునకు వారిని చేర్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమకూర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏం సమకూరుస్తాడు? నీకు ఏది కావాలో అది సమకూరుస్తాడు. ఎప్పుడు ఇవ్వాలి అది మనకి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలో తిరుగులాడుచు ఆహారం లేక మొరపెట్టుకున్నప్పుడు ఏం చేశాడండి? దేవుడు మన్నాను కురిపించాడు. ఈ మన్నా మాకు నచ్చలేదు, మన్నా చప్పగా ఉందన్నప్పుడు మాంసాన్ని ఇచ్చాడు. ఈ మాంసం కూడా మాకు నచ్చలేదన్నప్పుడు పూరేళ్లను కురిపించాడు. ఏది అడిగితే అది దేవుడు వారికి సమకూర్చాడు. ఈ దినాన నీవు నేను కూడా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే, ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉంటే, ఆయన రక్తం ద్వారా కడుగుబడి మనం విమోచించబడ్డామని నమ్మిన వారంగా మనం ఉంటే, మనకు కూడా సమస్తాన్ని సమకూర్చే దేవుడు, ఆయన పోగు చేసే దేవుడు అంటండి. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేశాడు. కొంతమందికి చాలా ఇష్టం అండి, గుంపులుగా ఉన్నవారిని, కుటుంబంగా ఉన్నవారిని, సంఘంగా ఉన్నవారిని విడగొట్టడం అంటే చాలా ఇష్టపడేవారిగా ఉంటారు. ఆ పని ఎవరు చేస్తారండి? అపవాది ఎక్కువగా చేస్తూ ఉంటారు కదండి. అపవాది పని ఏంటంటే, ఐక్యత తొలగించి ఒంటరిగా చేసి, ఒంటరి వారి ద్వారా మరి తనలోనికి వారిని రప్పించుకొని మరి దేవునికి దూరం చేయడం దానికి ఇష్టమైన కార్యం. అయితే మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటే, మనలందరినీ పోగు చేసే దేవుడు, అనగా సమకూర్చే దేవుడు. నీకు ఏ సమయానికి ఏది కావాలి, ఏ స్థలంలో నిన్ను ఉంచాలి, ఏ చోట నీకు క్షేమం అనేది చూసి నిన్ను పోగు చేస్తాడు, నిన్ను సమకూరుస్తాడు. నీకు సమస్తాన్ని కూడా ఆయన కలిగించే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడ స్థిరపరిచాడు దేవుడు మనల్ని అని అంటే, ఎడారి బ్రతుకు వంటి మన బ్రతుకుల్లో దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుని నెరుగక మునుపు మన జీవితాలు ఎలాంటివి అంటండి? ఎడారి లాంటివి, అనగా గురి గమ్యం లేనటువంటి బ్రతుకులు మనం బ్రతుకుతా ఉన్నాం. దేవుని ఎరుగక చీకట్లో కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని గమ్యానికి చేర్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నివాసపురము చేరునట్లుగా వారిని దేవుడు ఏం చేశాడంటే, నివాసపురము వారికి దొరకకపోయినప్పటికీ కూడా చక్కని నివాసపురానికి దేవుడు వారిని చేర్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సమకూర్చాడు, అనగా పోగు చేశాడు. వారి బాధలు, వారి బంధకాల నుంచి
తూర్పునకు దక్షిణముకు వెళ్ళిపోయి విడిపోయి నానా రకాలైనటువంటి వేదనలు పడుతూ అరణ్యములో ఏ గమ్యము తెలియక తిరుగులాడుచున్న వారందరినీ దేవుడు ఏం చేశాడంటే సమకూర్చాడు, ఒక చోట చేర్చి ఆయన నామాన్ని గణపరుచుకున్నాడంట. అక్కడ మన వాక్యంలో చూస్తే 7-8 వచనాల్లో సమకూర్చబడిన వారు ఏం చేస్తారో చూద్దాం. చూడండి, 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. కొంతమందికి సమకూరిస్తే పట్టుకొని వెళ్ళిపోవడమే తెలుసు, కానీ సమకూర్చిన దేవునికి ఏం చేయాలండి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని ఆశ్చర్య కార్యాలను మనం వివరించేవారి గంటలు. మనం సేవిస్తున్న దేవుడు మొట్టమొదటిగా విమోచన కలుగజేసే దేవుడు, రెండోదిగా చూస్తే సమకూర్చే దేవుడు, అనగా నీకు సమస్తాన్ని ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు. అది అరణ్యము లాంటి మరి అసాధ్యమైన ప్రదేశమైన ఏ పరిస్థితుల మధ్యలో నీవున్నా, ఎంత భయంకరమైన దుస్థితిలో నీవు ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, నీకేది కావాలది నేను సమకూరుస్తాను. సమస్తము సమకూర్చగల సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం. చూడండి, మూడోదిగా చూసినట్లయితే 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఏం చేశాడంటే వారి ప్రార్థన ఆలకించాడంట. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించెను. వారి కొరకు నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవన వారిని నడిపించెను. 7వదిగా చూస్తే వారి మొరను దేవుడు ఆలకించాడు. 3వదిగా చూస్తే ఏంటండి? వారి మొరను ఆలకించాడు. అరణ్య యాత్రలో మొరబెడితే అరణ్య రోదన అంటారు కదండి. అరణ్య రోదన అంతా కూడా అడవి పాలైపోద్ది తప్ప, అరణ్యం పాలైపోద్ది తప్ప ఎవరు ఆలకించేవారు అంటారు. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు విసిగించినా, ఎన్నిసార్లు చేయొద్దన్న పనులు చేస్తూ ఉన్నా, ఆయన ఆజ్ఞలను తృణీకరించి ఆయనకి లోబడికి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా వారిని విమోచించాడు. రెండోదిగా చూస్తే ఏం చేశాడండి? వారికి సమకూర్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అరణ్యములు ఆహారం ఇచ్చాడు, మన్నాన్ని ఇచ్చాడు. వారి వస్త్రాలు చిరిగిపోలేదంట, వారి చెప్పులు పాతగిల్లలేదంట. 40 సంవత్సరాలు వారిని పోషించాడు దేవుడు. సమస్తం ఇచ్చి సమకూర్చి పోషించాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు వారి మొరను ఆలకించాడు. అనగా ప్రార్థన ఆలకించు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యం లాంటి ఎడారి వంటి ప్రదేశాల్లో లేదా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా, నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసండి? ఈ అరణ్య జీవితం ఇంతే, ఈ బ్రతుకు ఇంతే, దీన్ని మార్చేవారు లేరు, నాకు సహాయకులు లేరని ఉండిపోయేవారం కాదు, కానీ ఆ స్థితిలో నుంచి నీకు మొర్రపెట్టినప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. చక్కటి ఉదాహరణ, హాగరు అరణ్యంలో కూర్చొని ఈ బిడ్డ యొక్క చావు నేను చూడలేనని చెప్పి కన్నీటితో ఒక మూలకు వెళ్ళి కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? అరణ్యములో ఉన్నటువంటి హాగరు మొరను దేవుడు ఆలకించాడు. అసాధ్యమైన కార్యం అరణ్యంలో నీటి బొగ్గను పుట్టించి తన బిడ్డకు దాహం ఇచ్చి బిడ్డను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఏ కష్టాల్లో వెళ్తున్నామో దేవుడికి తెలుసు కనుక దేవుని సముఖానికి వస్తున్న మనం ప్రార్థన ఆలకించు దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన పక్షంగా మేలు చేసే దేవుడు నీ మొరను ఆలకించి నీ ఉన్న స్థితి నుంచి విడిపించి, నీ ఆపదల్లోంచి విడిపించి, నీ కష్టాల్లోంచి విడిపించి నిన్ను ఒక చక్కటి గమ్యానికి చేర్చగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ఆయన సముఖంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలండి. ఎంతమంది ప్రార్థన సమయాన్ని కేటాయిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి దినం ప్రభుతో మాట్లాడే వారిగా మనం ఉండాలి. ప్రార్థన జీవితం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తామండి. ప్రార్థన సమస్తమైన దుష్టత్వానికి మనల్ని దూరం పరుచుతుంది. ప్రార్థన చేసేవారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అడగక ముందే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడంట. నా పిల్లలు ఎప్పుడు అడుగుతారు, నా పిల్లలకి నేను ఇది ఇవ్వాలి, నా పిల్లలకి సమకూర్చాలి, వారికి కావాల్సినటువంటి శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశతో దేవుడు ఆకాశమందు ఆసీనుడై వివేకం కలిగి తన పాదాలు పట్టుకుని ప్రార్థించేవారు ఉన్నారా అని ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు మనమేం చేయాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. 4వదిగా చూద్దాం. చూడండి, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు అదే 3వ వచనంలో 3వదిగా చూస్తే ప్రార్థన ఆలకించువాడు అన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 13వ వచనం, 19వ వచనం, 28వ వచనాల్లో కూడా ఇదే మాట వ్రాయబడింది. ఏం మాట అండి? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి. నీ కష్టం ఏదైనా సరే నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆపదల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. మన కష్టాలను సుఖాలుగా మార్చగల దేవుడు, మనకున్న దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు, మన బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం మొదలుకొని ఒకవేళ ప్రార్థన సమయాన్ని మర్చిపోతే దేవుడు మరలా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కష్టాల మధ్యలో, నీ కన్నీటి మధ్యలో, అరణ్య రోదనంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. కనుక మనం
ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 4వదిగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటో చూడండి. 4వ వచనం 107వ కీర్తన 7వ వచనంలో చూస్తే, వారికి చక్కని నివాసపురం అనగా మనం సేవిస్తున్న దేవుడు నడిపించే దేవుడు అంట. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మన చేయి పట్టి నడిపిస్తాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? అంతం వరకు నడిపిస్తాడు. చక్కటి పాట పాడుకున్న నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా చేయి విడువుడు. కష్టాల కొలిమిలాంటివి నిన్ను కాల్చివేస్తా ఉన్నా నీకు గమ్యం తెలియకపోయిన దేవుడు అంటున్నాడు, నా చేయి నీవు పట్టుకుంటే నేను నిన్ను నడిపిస్తా. ఎప్పటి వరకు నడిపిస్తాను? తల్లిదండ్రులు 25 సంవత్సరాల వరకు నడిపిస్తారు, ఇంకొకరికి చెయ్యి అప్పగిస్తారు. అలాగే భర్త కొంతకాలం నడిపిస్తాడు, మన ముందు ఉంటారు, తర్వాత మనమే. కానీ దేవుడు అంటున్నాడు సదాకాలం, అనగా నీ మరణం వరకు నేను నిన్ను నడిపిస్తాను. నీవు ఆయన చేయి విడిచిపెట్టకుండా ఉంటే, దేవుని చేతిని నువ్వు పట్టుకోగలిగితే, దేవుని సహాయం నువ్వు కోరగలిగితే, అయ్యా ఈ అరణ్యములో నన్ను నడిపించని ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొరను బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి చక్కని త్రోవలో నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గాలను తెలియజేస్తాడంట. ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే గమ్యానికి వెళ్తామనేది దేవుడు మనకు తెలియజేస్తాడు. ఈ లోకంలో జ్ఞానంతో, మనుషుల జ్ఞానంతో కూడిన నావిగేటర్స్ మనల్ని తప్పు త్రోవలో తీసుకుపోవచ్చు, కానీ దేవుని వాక్కు లేదా దేవుని ప్రార్థించే బిడ్డవి నీవు నేనైతే దేవుడు నిన్ను నన్ను చేరవలసిన స్థలానికి చేరుస్తాడు. మన గమ్యస్థానంలో సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. గనక 4వదిగా చూస్తే నడిపించే దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే 23వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడాలండి? దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంతం వరకు మన చేయబట్టి నడిపించే దేవుడు మనతో ఉన్నప్పుడు కష్టం వచ్చిందా ప్రార్థన చేయండి, కన్నీరు కలుగుతుందా, బాధ కలుగుతుందా, దేవుని అడగండి, దేవుని వైపు చూడండి. ఆనాడు భక్తులైన ప్రజలతో నీవు ఉన్నావు కదయ్యా, ఇశ్రాయేలు ప్రజలతో నడిపించిన దేవా, నీవు మాతో కూడా ఉండి ఉన్నావని నమ్మిక కలిగిన వారంగా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మన చేయి విడువక నడిపిస్తాడంట. 5వదిగా చూద్దామండి. 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమునైనా తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమునైనా తృప్తిపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తృప్తి కలిగి ఉన్న వారంతా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కానీ దేవుని సముఖంలోకి వచ్చిన మనకి తృప్తి అనేది లేదంట. కానీ దేవుడు అంటున్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తి. కొంతమంది భోజనం చేస్తారు, మొత్తం తినేశాక అబ్బే అసలు ఏమీ తృప్తిగా లేదు, ఇవాళ అసలు సంతృప్తి ఇవ్వలేని భోజనం, తృప్తి లేదు. ఎక్కడ కూడా తృప్తి అనేది చాలా కొదువైపోయింది. వస్త్రాల్లో కానివ్వండి, ఉంటున్న ఇంటిల్లో కానివ్వండి, వెళ్తున్న వాహనాలు చూస్తే ఒక 5 సంవత్సరాలు అవగానే అబ్బే ఏమీ సంతోషంగా లేదు, మార్చేయాలి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. వారి ఆశ ఏంటి? అరణ్యంలో వారు దేవుణ్ణి అడిగారు, శోధించారు, ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు, అయినప్పటికీ కూడా దేవుడు వారికి తృప్తినిచ్చాడంట. అంత మాత్రమే కాదు, కానీ కీర్తన గ్రంథాల్లో మనం చూస్తే కరువులో కూడా తన బిడ్డల్ని సజీవులుగా చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎప్పుడు పస్తులు ఉంచలేదండి మన దేవుడు. ఎన్ని కష్టాలు వస్తున్నా, లోకమంతా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నా, ఎంత రేట్లు పెరిగిపోతా ఉన్నా, ఏదైనా తక్కువ చేశాడండి మనకి దేవుడు? ఏది తక్కువ చేయలేదు, తృప్తినిచ్చాడు. అయితే సంతృప్తి కలిగిన వారంగా మనం ఉండాలి, సంతృప్తి కలిగి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అయ్యా నీవిచ్చిన దానికి వందనాలని చెప్పి ప్రతిదినము కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. నీవిచ్చిన కుటుంబం కొరకు స్తోత్రాలు నాయన, నీవిచ్చిన భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు వందనాలని చెప్పేవారు ఉంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. గనక తృప్తి కలిగిన వారిగా ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని ఎలా తృప్తిపరుస్తాడంటే దేవుడు మేలులతో తృప్తిపరుస్తాడు. నీవు అడగక ముందే నీకు ఏ మేలు కావాలో ఆ మేలును దాచి ఉంచిన దేవుడు నీ ఆశను బట్టి ఆ మేలుతో నేను తృప్తిపరుస్తాడు. కనుక 5వదిగా చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం ఇచ్చాడండి? తృప్తిని కలగజేశాడు. దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా చేశారు. అంత మాత్రమే కాదు, కానీ సువార్తల్లో యేసు ప్రభువారు మరి ఆయన అనేక మంది బహుజన సమూహాలు వెంబడించింది. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, 3 దినాలు ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది వేలల్లో ప్రజలు వచ్చినప్పుడు దేవుడు వారిని పంపించేశాడండి యేసు ప్రభువారు. శిష్యులు అన్నారు, అయ్యా పొద్దుపోతుంది, ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, వీరిని పంపించేద్దామన్నప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొస్తే వారికి నేను కృతజ్ఞత చెల్లించి పెట్టినప్పుడు సంతృప్తిగా తిన్నారా లేదండి? ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి.
నీ దగ్గర కొంచెము నీకున్నటువంటి కొద్దిగలో దేవునికి అప్పగిస్తూ ప్రార్థన చేయగలిగితే, నీకున్న కొంచెం సమయాన్ని దేవుడికి ఇచ్చి ప్రార్థన చేయగలిగితే, దాన్ని రెండింతలుగా ఆశీర్వదించి సమృద్ధిగా సంతృప్తిగా నన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు కనుక ఆనాడు అరణ్య యాత్రలో తన ప్రజలకు సంతృప్తిని కలగజేశాడు. ఆరోదిగా చూడండి 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి దేవుడు వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన వాక్కును పంపి ఆయన బాగు చేశాడు. ఆరోదిగా చూస్తే మనం సేవిస్తున్న దేవుడు బాగు చేసే దేవుడు, అనగా స్వస్థపరిచే దేవుడు మనం కలిగి ఉన్నాం. సువార్తల్లో మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి అయినటువంటి దాసుని దేవుడు ఏం చేశాడండి? అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదయ్యా, ఒక్క మాట మాత్రం సెలవివు తండ్రి, నా దాసుడు బాగుపడినంటే అదే వచనాల్లో క్రింద వచనాలకు వెళ్ళేసరికి ఆ గడియలోనే ఆ సమయంలోనే ఏమైందంటండి? ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆయన వాక్కు శక్తి కలిగిందండి. ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆయన వాక్యం ఎంతో ప్రభావితం చేస్తుంది. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసిన ఆయన వాక్కుని మనం శ్రద్ధ కలిగి ధ్యానించినప్పుడు ఆ వాక్కు ద్వారా అద్భుతాలు చేస్తాడు, బాగు చేశాడు. అంత మాత్రమే కాదు కానీ అపోస్తుల కార్యములు 3:6లో పేతురు పౌలు 3 గంటలకి దేవాలయంకి ఎక్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంటివాడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ధర్మం చేయండి అంటే వారు అన్న మాట ఏంటో తెలుసండి? వెండి బంగారములు మా యొద్ద లేదు కానీ మాకు కలిగిన యేసు నామంలో నిన్ను స్వస్థ. ఈరోజు ప్రార్థనకు వస్తున్న మన మాటలో ఆయన వాక్కు శక్తి కలిగిన ఆయన వాక్కుని పలికేవారంగా ఉండాలి. ఆ వాక్కు ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. నీవు నమ్మితే నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. వాడి వెంటనే దిగ్గున లేచి పరుగులు పెడుతూ వెళ్ళినట్లుగా మనం చూస్తాను. దేవుని సంగమ, దేవుని వాక్యం శక్తి కలిగిందని. అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 8:1 అంటాడు, కుష్టి రోగిని దేవుడు తన వాక్కు చేత బాగు చేశాడు. సువార్తల్లో అనేక చోట్ల, సువార్తలే కాదండి, ఈ దినాన మన జీవితాల్లో కూడా అనేక మార్లు భయంకరమైన బాధలు గుండా వెళ్తున్నాడు. ప్రభువా నాకు స్వస్థత కావాలంటే దేవుడు అద్భుతమైన స్వస్థతలు ఇస్తాడు. తన వాక్యమును పంపి అనేకుల జీవితాలకు వెలుగు కలగజేశాడు, బాగు చేశాడు. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యం వెల్లడగుటతోడనే వెలుగు కలిగిందంట. ఆయన వాక్యం మన మధ్యలోకి వస్తున్నప్పుడు మనలో ఉన్న చీకటిని అది పారద్రోలుతూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి ఇబ్బందులను తీసివేస్తూ ఉంటుంది, మనకు ఆదరణ దయచేస్తుంది, నెమ్మది దయచేస్తుంది, మన బాధలో మనల్ని ఓదారుస్తూ ఉంటుంది. కనుక శక్తి కలిగిన ఆయన వాక్కును పట్టుకొని మనం జీవించేవారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేయాలి. ఆ వాక్కు ద్వారా మనం మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు యేసు నామములో మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయమ్మని ధైర్యంతో మనం చెప్పగలిగితే ఆ వాక్కును దేవుడు దృఢపరుస్తాడు. మన మాటకంత శక్తిని దేవుడు ఇచ్చాడు కనుక ఆయన పిల్లలుగా తన వాక్కును నిత్యము పలికేవారిగా ఉండాలి. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చేసిన అద్భుతాలు నేను చెప్తా ఉన్నాను. 7వదిగా చూసినట్లయితే 36 నుంచి 38 వచనాలు ఒకసారి చదువుకుందామండి. 107వ కీర్తన 36 నుంచి 38 వచనాలు. వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొని వారిని అచ్చట కాపురం ఉంచెను, మరియు ఆయన వారిని ఆశీర్వదించి వారి అధికముగా సంతాన వృద్ధి అనగా చివరిగా చూస్తే మనం సేవిస్తున్న దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, అనగా ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుణ్ణి మనం కలిగిన. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు విసిగించారు, ఇబ్బందులు పెట్టారు, మాట వినలేదు, విధేయత చూపించలేదు అని చెప్పి దేవుడు శపించాడండి. ఈరోజు మాట వినని పిల్లల్ని ఎంతోమంది శపిస్తూ ఉన్నారు, భర్తలను శపిస్తూ ఉన్నారు, భార్యలను శపిస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. కానీ దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఎన్నిసార్లు అవిధేయులైనప్పటికీ కూడా వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుని సముఖానికి వస్తే, దేవుని చేత విమోచించబడిన దానవుగా నీవు గుర్తించి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన అంటున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు పరలోక విషయంలో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన పిల్లలైన వారికి ఏమి ఇచ్చాడంటండి దేవుడు?
పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ 1 పేతురు పత్రిక 3:9 అంటాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారు. దేనికి పిలుచుకున్నాడండి దేవుడు? దేనికి ప్రత్యేకపరుచుకున్నాడు? దేనికి సమకూర్చుకున్నాడు మనల్ని? దేనికి ఆయన త్రోవల్లో నడిపించాడు? చక్కని పురం చేరినట్లుగా ఆయన చేయి పట్టి ఎందుకు నడిపించాడంటే, నీవు ఆశీర్వాద కారకుడుగా ఉండాలి. నీకిచ్చిన ఆశీర్వాదం నీతోనే కాదు కానీ ఇతరులకు కూడా ఆశీర్వాద కారకుడుగా నీవు నేను ఉండాలని ఆశ కలిగిన దేవుడు ఏం చేశాడంటే, నిన్ను ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. యాకోబు పత్రిక 1:17 కూడా అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకి వస్తుంది. ఈ లోకంలో నీవు ఆశీర్వదించబడిన దానవుగా, ఆశీర్వదించబడిన వాడుగా ఉంటూ ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇవ్వాలి అని అంటే, దేవుని మొట్టమొదటిగా దేవుని ద్వారా విమోచించబడిన వాడుగా నీవు నేను గుర్తించాలి. అంత మాత్రమే కాదు కానీ దేవుని సముఖానికి వస్తున్న మనం ఆయన చేత నడిపించబడుతున్న వారంగా, ఆయన వాక్కు చేత మనం పలికే వారంగా, ఆయన సన్నిధిని మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు కానీ నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం ద్వారా నీ ప్రక్కవారిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు కనుక నా ఇట్టి గొప్ప దేవుని కలిగిన మనమేం చేయాలనంటే 21-22 చూద్దాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఇట్టి ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఏం చేశారు అని అంటే, ప్రతి మాట వెనక వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి, ఆయన చేసిన అద్భుతములు బట్టి వారంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అదే మాట చివరిగా కూడా చూద్దాం. 21-22 చదువుదామండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కార్యములను ప్రకటించేవారు. కృతజ్ఞత చెల్లించి దేవుని సన్నిధికి వచ్చి వందనాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కానీ ఆయన కార్యాలు జనములలో మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, సమృద్ధిగా రెండింతలుగా ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్కు చేత బలపరచబడిన మనం 7 మాటలు నేను మీకు చెప్పాను. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా విడిపించబడినప్పుడు దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడు, ఆయన ప్రేమను ఏ రీతిగా వారికి తెలియపరిచాడో 7 మాటలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా చూస్తే విమోచించాడు, విడుదల కలగజేశాడు. రెండోదిగా చూస్తే సమస్తమును సమకూర్చిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మూడోదిగా నీవు మొరపెట్టినప్పుడు ఏ స్థితిలో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించాడు. నాలుగోదిగా నిన్ను నన్ను చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు, ఇంకా నడిపిస్తూనే ఉంటాడు. ఐదోది తృప్తినిచ్చిన దేవుడు. ఆరోది స్వస్థపరిచిన దేవుడు. చివరిగా చూస్తే ఆశీర్వాదమునకు కారకులుగా మనల్ని చేసిన దేవుడు. నిత్యమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆశీర్వాదం పొందుకునే వారిగా మనం ఉందాం. ఆయన సన్నిధికి వస్తున్నాం, మనం ప్రార్థిద్దాం. ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉందాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. అలనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన దేవ, వారు అవిధేయులైనప్పటికీ తండ్రి వారిని కృపతో జ్ఞాపకం చేసి బలపరిచి సజీవులుగా చేసి నడిపించి నాయన వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చిన తండ్రి నీకు వందనాలు. ఈ దినాన నీ బిడ్డలమైన మాకు కూడా సమస్తాన్ని సమకూర్చండి. నీ చేయి పట్టి మమ్మల్ని నడిపించండి. అంతవరకు నాయన మీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించి అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా మమ్మల్ని చేయమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.